హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చేంజ్ యువర్ లైఫ్ బిగ్ డైమండ్స్. ఈరోజు నేను చెప్పబోయే ప్లాను ఎల్ఐసి జీవన్ తరుణ్ ప్లాన్. దీని టేబుల్ నెంబర్ వచ్చి 934. దీన్ని చిన్నపిల్లల ఫ్యూచర్ అవసరాలకు అనుగుణంగా రూపొందించబడినది. ఈ పాలసీని ఎవరి పిల్లలకైతే తీసుకోవాలనుకుంటున్నారో వారి తల్లిదండ్రుల యొక్క వయసు మినిమం వచ్చి 18 సంవత్సరాలు, మ్యాక్సిమం వచ్చి 50 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అదేవిధంగా పిల్లల యొక్క వయసు మినిమం వచ్చి 90 రోజులు, మ్యాక్సిమం వచ్చి 12 సంవత్సరాల లోపు ఉండాలి. ఈ పాలసీ యొక్క టర్మ్ 25 సంవత్సరాలు. ఇది ఫిక్స్డ్, అంటే మనం 25 సంవత్సరాలు పే చేయని అవసరం లేదు. 20 సంవత్సరాలు పే చేస్తే సరిపోతుంది. లాస్ట్ 5 ఇయర్స్ మనం ప్రీమియం పే చేయని అవసరం ఉండదు. కానీ మెచ్యూరిటీ మాత్రం 25 సంవత్సరం అందివ్వడం జరుగుతుంది. సపోజ్ ఒక సంవత్సరం లోపు ఉన్న పిల్లవానికి ఈ పాలసీ తీసుకున్నట్లయితే 20 సంవత్సరాల పాలసీ టర్మ్ ఇది ఫిక్స్డ్ కాబట్టి మనం 20 సంవత్సరాలు మాత్రమే ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది. లాస్ట్ 5 సంవత్సరాలు మనం ప్రీమియం చెల్లించాం, కానీ లాస్ట్ 5 సంవత్సరాలు మనీ బ్యాక్ అనేది వస్తుంది. అది ఎలాగంటే, మీరు సపోజ్ 10 లక్షల బీమా తీసుకున్నట్లయితే దాంట్లో 5%, అంటే 5% అంటే మీకు 21వ సంవత్సరం 50,000, 22 50,000, 23, 24, 25 ఇలా 5 సంవత్సరాలు 50,000 చొప్పున అందివ్వడం జరుగుతుంది. అంతేకాకుండా 25వ సంవత్సరం 50,000తో పాటు మెచ్యూరిటీ అమౌంట్ కూడా అందివ్వడం జరుగుతుంది. అక్కడతో ఈ పాలసీ క్లోజ్ అవుతుంది. ఈ ఎల్ఐసి జీవన్ తరుణ్ ప్లాన్లో 4 రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి. దాని ప్రకారమే మనకి సర్వైవల్ బెనిఫిట్ 5% కావాలా, 10% కావాలా, 15% కావాలా అనేది డిసైడ్ చేసుకోవచ్చు. అవి ఏంటనేది 1 by 1 క్లియర్గా మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇందులో ఫస్ట్ది నో సర్వైవల్ బెనిఫిట్, మెచ్యూరిటీ 100% ఆఫ్ సమ్ అష్యూర్డ్. అంటే మనం ఒక సంవత్సరం లోపు ఉన్న పిల్లవానికి మనం ఈ పాలసీ తీసుకున్నట్లయితే దాంట్లో మనం 10 లక్షల బీమా పెట్టినట్లయితే దీంట్లో పాలసీ టర్మ్ 20 సంవత్సరాలు ఫిక్స్ కనుక మనం 1వ సంవత్సరం నుంచి 20 సంవత్సరం వరకు ప్రీమియం అనేది చెల్లిస్తాం. 21వ సంవత్సరం నుంచి 25వ సంవత్సరం వరకు ప్రీమియం అనేది చెల్లించడం అవసరం లేదు. మనకి మనీ బ్యాక్ కూడా రాదు. అందువల్ల 25వ సంవత్సరం 100% సమ్ అష్యూర్డ్, అంటే మనం 10 లక్షలు ప్లస్ బోనస్ ప్లస్ ఫైనల్ ఎడిషనల్ బోనస్ మొత్తం అన్ని కలిపి 25వ సంవత్సరం మెచ్యూరిటీగా అందివ్వడం జరుగుతుంది. ఇది ఆప్షన్ 1. నెక్స్ట్ ఆప్షన్ 2, 5% ఆఫ్ సమ్ అష్యూర్డ్ ఎవ్రీ ఇయర్ ఫర్ 5 ఇయర్స్, మెచ్యూరిటీ 75% ఆఫ్ సమ్ అష్యూర్డ్. అంటే ఇందులో మనం 1వ సంవత్సరం నుంచి 20వ సంవత్సరం వరకు ప్రీమియం అనేది చెల్లిస్తాం. లాస్ట్ 5 ఇయర్స్ మనీ బ్యాక్ అనేది వస్తుంది. దానివల్ల మనం సమ్ అష్యూర్డ్ 10 లక్షలు బీమా పెట్టుకున్నాం కాబట్టి దాంట్లో 5%ని మనకి లాస్ట్ 5 ఇయర్స్ అంటే 21, 22, 23, 24, 25 సంవత్సరాల్లో ఈ సమ్ అష్యూర్డ్లో 5%ని మనకి అందిస్తారు. ఈ విధంగా లాస్ట్ 5 ఇయర్స్ 5% ఇవ్వడం వల్ల 5 ఇయర్స్కి కలిపి 25% బీమాలోని 25% అమౌంట్ని మనకు తిరిగి ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే రిమైనింగ్ 75% బీమా అమౌంట్ని ప్లస్ బోనస్, ఫైనల్ ఎడిషనల్ బోనస్ ఇవన్నీ కలిపి మెచ్యూరిటీగా మనకి 25వ సంవత్సరం అందిస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ 3, 10% ఆఫ్ సమ్ అష్యూర్డ్ ఎవ్రీ ఇయర్ ఫర్ 5 ఇయర్స్, మెచ్యూరిటీ 50% ఆఫ్ సమ్ అష్యూర్డ్. ఇందులో లాస్ట్ 5 ఇయర్స్ సమ్ అష్యూర్డ్లో 10% చొప్పున ఇవ్వడం వల్ల 50% అనేది కంప్లీట్ అవుతుంది. దానివల్ల రిమైనింగ్ 50% సమ్ అష్యూర్డ్ ప్లస్ బోనస్, ఫైనల్ ఎడిషనల్ బోనస్ని 25వ సంవత్సరం మెచ్యూరిటీగా అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఆప్షన్ 4, 15% ఆఫ్ సమ్ అష్యూర్డ్ ఎవ్రీ ఇయర్ ఫర్ 5 ఇయర్స్, మెచ్యూరిటీ 25% ఆఫ్ సమ్ అష్యూర్డ్. అంటే ఇందులో బీమాలోని 15% చొప్పున ఎవ్రీ ఇయర్ మనకి 5 ఇయర్స్ అందివ్వడం వల్ల 75% అనేది కంప్లీట్ అవుతుంది. దానివల్ల రిమైనింగ్ 25% బీమా అమౌంట్ని మరియు బోనస్, ఫైనల్ ఎడిషనల్ బోనస్ మొత్తాన్ని కలిపి 25వ సంవత్సరం మెచ్యూరిటీగా అందివ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఈ 4 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ కావాలనేది ముందుగా ఎంచుకుని దాని ద్వారా ఆ బెనిఫిట్ని మనం పొందవచ్చు. అదేవిధంగా బోనస్, ఫైనల్ ఎడిషనల్ బోనస్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారో చూసినట్లయితే బోనస్ వచ్చి సమ్ అష్యూర్డ్ ప్రతి 1000 రూపాయలకి అంటే 1000 రూపాయల బీమాకి 45 రూపాయల చొప్పున అందివ్వడం జరుగుతుంది. అంటే లక్షకి 4,500 రూపాయలు, 10 లక్షలకి 45,000. సపోజ్ సంవత్సరం పిల్లవానికి మనం తీసుకున్నట్లయితే 25 సంవత్సరాలు మైనస్ ఒక సంవత్సరం తీసేస్తే 24 సంవత్సరాలు. ఆ విధంగా 24 సంవత్సరాలు ఇంటూ 45,000, 10,80,000 బోనస్ కింద లభిస్తుంది. అదేవిధంగా ఫైనల్ ఎడిషన్ బోనస్ అనేది పాలసీ తీసుకుని 15 సంవత్సరాలు దాటిన వాళ్ళకి మాత్రమే అందివ్వడం జరుగుతుంది. ఇందులో ప్రతి 1000 రూపాయలకి 350 రూపాయల చొప్పున అందివ్వడం జరుగుతుంది. ఆ విధంగా 1,00,000 రూపాయలకి 35,000, 10 లక్షలకి 3,50,000. మొత్తం టోటల్ మెచ్యూరిటీ వచ్చి బీమా 10 లక్షలు, బోనస్ 10,80,000, ఫైనల్ ఎడిషనల్ బోనస్ 3,50,000, మొత్తం 16,85,000 మెచ్యూరిటీగా అందివ్వడం జరుగుతుంది. ఈ విధంగా మెచ్యూరిటీ అమౌంట్ అనేది బీమా అంటే సమ్ అష్యూర్డ్, బోనస్, ఫైనల్ ఎడిషనల్ బోనస్ ఈ 3 కలిపి మనకి లాస్ట్లో అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ రిస్క్, అంటే చైల్డ్ ఏజ్ 8 సంవత్సరాలు దాటి ఉన్నప్పుడు ఆ పిల్లవానికి ఏమైనా రిస్క్ జరిగినట్లయితే అప్పుడు ఆ పిల్లవాని నామినీకి సమ్ అష్యూర్డ్ ప్లస్ బోనస్ 2 కలిపి అందివ్వడం అనేది జరుగుతుంది. అక్కడితో ఈ పాలసీ క్లోజ్ అవుతుంది. ఇన్ కేస్ చైల్డ్ ఏజ్ 8 సంవత్సరాల కన్నా లోపు ఉన్నట్లయితే ఆ పాలసీ తీసుకున్న 2 సంవత్సరాల తర్వాత నుంచి రిస్క్ కవర్ అనేది యాక్టివేట్ అవుతుంది. అదే పిల్లవాని వయసు 8 సంవత్సరాల లోపు ఉండి పాలసీ తీసుకుని 2 సంవత్సరాలు దాటకపోయినట్లయితే
ఈ సమయంలో ఏమైనా రిస్క్ జరిగినట్లయితే రిస్క్ కవర్ అనేది కవర్ అవ్వదు. ఓన్లీ కట్టిన ప్రీమియం మాత్రమే ఇచ్చి అక్కడితో ఈ పాలసీని క్లోజ్ చేస్తారు. అదే 2 సంవత్సరాలు దాటినట్లయితే 125% అంటే 10 లక్షలకు గాను 12,50,000 రిస్క్ కవర్ అనేది లభిస్తుంది. నెక్స్ట్ పీడబ్ల్యూపీ రైడర్. పీడబ్ల్యూపీ అంటే ప్రీమియం వ్యూవర్ బెనిఫిట్ అనమాట. అంటే పిల్లల పాలసీ తీసుకున్నప్పుడు పాలసీ ప్రీమియంని పెద్దవారు పే చేస్తారు కాబట్టి పాలసీని పెద్దవారి పేరు మీద ఇస్తారు. ఈ సమయంలో వారి తల్లిదండ్రులకు ఏమైనా రిస్క్ జరిగినప్పుడు ఈ ప్రీమియం వ్యూవర్ బెనిఫిట్ని యాడ్ చేసుకోవడం ద్వారా ఫ్యూచర్ ప్రీమియమ్స్ అన్నింటినీ కూడా ఎల్ఐసీఏ కట్టుకుంటుంది. అంతేకాకుండా లాస్ట్లో మెచ్యూరిటీ అమౌంట్ని కూడా తిరిగి అందివ్వడం జరుగుతుంది. ఈ ప్రీమియం వ్యూవర్ బెనిఫిట్ని యాడ్ చేసుకోవడానికి 10 లక్షలకు గాను ఎక్స్ట్రా ఈ రైడర్ కోసం అప్రాక్సిమేట్లీ 1,248 రూపాయలు పే చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ లోన్ ఫెసిలిటీ. ఈ పాలసీ తీసుకున్న 2 సంవత్సరాల తర్వాత నుంచి కావాలనుకుంటే లోన్ కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా సరెండర్ బెనిఫిట్. ఈ పాలసీ తీసుకున్న 2 సంవత్సరాల తర్వాత నుంచి పాలసీని సరెండర్ చేసి అమౌంట్ని రెండుగా పొందవచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను. 1 సంవత్సరం పిల్లవానికి 1,00,000 రూపాయలు బీమా తీసుకుని పాలసీ టర్మ్ 20 సంవత్సరాలు పెట్టినట్లయితే అతనికి ఫస్ట్ ఇయర్ ప్రీమియం వచ్చి 5,151 రూపాయి, సెకండ్ ఇయర్ 5,040 రూపాయలు, థర్డ్ ఇయర్ 5,040 రూపాయలు, అలా 19 సంవత్సరాలు పే చేయవలసి ఉంటుంది. ఈ విధంగా అతను మొత్తం పే చేసిన ప్రీమియం వచ్చి 95,871 రూపాయి మాత్రమే. నెక్స్ట్ ఇతనికి నార్మల్ కవరేజ్ కానీ యాక్సిడెన్షియల్ కవరేజ్ కానీ ఫస్ట్ 2 ఇయర్స్ ఏమి రాదు. తర్వాత నుంచి థర్డ్ ఇయర్ 1,38,200, ఫోర్త్ ఇయర్ 1,42,600, ఈ విధంగా ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వెళ్తుంది. నెక్స్ట్ లోన్ కానీ సరెండర్ వాల్యూ కానీ ఫస్ట్ 2 ఇయర్స్ ఏం రాదు. తర్వాత నుంచి థర్డ్ ఇయర్ 5,139 రూపాయలు, ఫోర్త్ ఇయర్ 7,367 రూపాయలు, ఈ విధంగా ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వెళ్తుంది. నెక్స్ట్ మెచ్యూరిటీ అనేది ఇతను ఫస్ట్ 19 సంవత్సరాలు అమౌంట్ పే చేశాడు కాబట్టి మనీ బ్యాక్ అనేది 20వ సంవత్సరం నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ విధంగా 20వ సంవత్సరం 15,000, 21 15,000, అలా 5 సంవత్సరాల పాటు 15,000 చొప్పున ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇతనికి వచ్చే బోనస్ వచ్చి 1,53,600 రూపాయలు. మొత్తం కలిపి ఇతనికి సమ్మెష్యూర్డ్ బోనస్, ఫైనల్ ఎడిషనల్ బోనస్ మొత్తం కలిపి లాస్ట్లో 25వ సంవత్సరం 2,28,600 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అక్కడితో ఈ పాలసీ క్లోజ్ అవుతుంది. అదేవిధంగా ఇదే 1 ఇయర్ పిల్లవానికి 5 లక్షల రూపాయల బీమా తీసుకున్నట్లయితే సంవత్సరానికి 24,189 రూపాయలు, సెకండ్ ఇయర్ నుంచి 23,668 రూపాయలు, అలా 19 సంవత్సరాలు పే చేయవలసి ఉంటుంది. ఇతను పే చేసిన మొత్తం ప్రీమియం వచ్చి 4,50,213 రూపాయలు మాత్రమే. ఇతనికి నార్మల్ కవరేజ్ కానీ యాక్సిడెన్షియల్ కవరేజ్ కానీ ఫస్ట్ 2 ఇయర్స్ ఏమి రాదు. 3వ సంవత్సరం నుంచి 6,92,500, ఫోర్త్ ఇయర్ 7,15,000, అలా ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వెళ్తుంది. నెక్స్ట్ లోన్ కానీ సరెండర్ వాల్యూ కానీ ఫస్ట్ 2 ఇయర్స్ ఏం రాదు. తర్వాత నుంచి 28,850 రూపాయలు, ఫోర్త్ ఇయర్ 41,356 రూపాయలు, అలా ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వెళ్తుంది. నెక్స్ట్ మెచ్యూరిటీ వచ్చి ఫస్ట్ 19 సంవత్సరాలు ప్రీమియం పే చేస్తాడు కాబట్టి తర్వాత 20వ సంవత్సరం నుంచి మనీ బ్యాక్ 75,000 చొప్పున అలా 5 సంవత్సరాలు రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇతనికి వచ్చే బోనస్ వచ్చి 8,40,000. ఈ విధంగా మొత్తం కలిపి 25వ సంవత్సరం మెచ్యూరిటీ కింద 12,15,000 రూపాయలను మెచ్యూరిటీ కింద అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇదే 1 ఇయర్ పిల్లవానికి 10 లక్షల బీమా తీసుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్ 48,377 రూపాయలు పే చేయవలసి ఉంటుంది. సెకండ్ ఇయర్ 47,336 రూపాయలు చొప్పున అలా 19 సంవత్సరాలు పే చేస్తాడు. ఇతను పే చేసిన మొత్తం ప్రీమియం వచ్చి 9,425 రూపాయలు మాత్రమే. ఇతనికి నార్మల్ కవరేజ్ కానీ యాక్సిడెన్షియల్ కవరేజ్ కానీ ఫస్ట్ 2 ఇయర్స్ ఏం రాదు. థర్డ్ ఇయర్ నుంచి 13,85,000, ఫోర్త్ ఇయర్ 14,30,000, అలా ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వెళ్తుంది. ఇతనికి లోన్ కానీ సరెండర్ వాల్యూ కానీ ఫస్ట్ 2 ఇయర్స్ ఏం రాదు. తర్వాత థర్డ్ ఇయర్ నుంచి 57,700, ఫోర్త్ ఇయర్ 82,713 రూపాయలు, ఇలా ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వెళ్తుంది. మెచ్యూరిటీ వచ్చి 19 సంవత్సరాలు ప్రీమియం పే చేస్తాడు కాబట్టి 20వ సంవత్సరం నుంచి మనీ బ్యాక్ కింద 1,50,000 చొప్పున 5 సంవత్సరాలు రావడం జరుగుతుంది. ఇతనికి వచ్చే బోనస్ వచ్చి 16,80,000. ఈ విధంగా టోటల్ మెచ్యూరిటీ వచ్చి 25వ సంవత్సరం 24,30,000 మెచ్యూరిటీగా అందివ్వడం జరుగుతుంది. అక్కడితో ఈ పాలసీ క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ ట్యాక్స్ బెనిఫిట్. ఇందులో మనం పే చేసే ప్రీమియం పే అండర్ సెక్షన్ 80C ప్రకారం అప్ టు 1,50,000 వరకు ట్యాక్స్ డిడక్షన్ని పొందవచ్చు. అదేవిధంగా మనకు వచ్చే డెత్ బెనిఫిట్ కానీ మెచ్యూరిటీ అమౌంట్ కానీ అండర్ సెక్షన్ 1010D ప్రకారము ట్యాక్స్ ఫ్రీగా పొందవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఎల్ఐసి జీవన్ తరుణ్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.